వెల్కమ్ టు అగ్మార్క్స్. తెలంగాణలో రైతు భరోసా డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతోంది. ఈ పథకానికి సంబంధించి కీలకమైన శాటిలైట్ మ్యాపింగ్ సర్వే చివరి దశకు చేరుకుంది. తాజాగా ప్రభుత్వం దీనిపై అప్డేట్ ఇచ్చింది. అయితే ఈసారి ఒక కఠినమైన కండిషన్ పెట్టింది. ఈ నిబంధన వల్ల కొంతమంది రైతులకు రైతు భరోసా రాకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేసినప్పటికీ వాటి లబ్ధి తప్పకుండా అర్హులకే చేరాలి అనే నిర్ణయంతో ముందుకెళ్తోంది. అందుకే ప్రతి పథకాన్ని లోతుగా పరిశీలిస్తూ ఎక్కడైనా అనర్హులుంటే వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. రైతు భరోసా పథకంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. భారీ సంఖ్యలో అనర్హులైన వారి పేర్లను తొలగిస్తూ కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, భూమిని నిజంగా సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలి. సాగు చేయని వారికి ఈ డబ్బు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే రైతు భరోసా డబ్బు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనడానికి ఉపయోగపడాలి. అందుకే ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే చేపట్టింది. ఈ సర్వే ఫలితాలు చూసి ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది. PJT-SAU, SAR ఏజెన్సీలు చేసిన శాటిలైట్ సర్వే ప్రకారం ఖరీఫ్ సీజన్లో సాగు చేయని భూములకు కూడా గతంలో రైతు భరోసా తీసుకున్నట్లు బయటపడింది. కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు, షాప్లు, వాణిజ్య భూములు ఉన్నప్పటికీ రైతు భరోసా పొందిన కేసులు ఉన్నాయి. ఇది పూర్తిగా అక్రమం కావడంతో ఈసారి మాత్రం ఖచ్చితంగా సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ఏ భూమి సాగులో ఉందో, ఏది లేదో తెలుసుకోవడం చాలా సులభమైంది. ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా పంటలు ఉన్న భూములు పూర్తిగా వివరాలు ప్రభుత్వానికి అందుతున్నాయి. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఎంతమంది రైతులు అర్హులో స్పష్టత వస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 65 లక్షల మంది రైతులు రైతు భరోసాకు అర్హులుగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే, ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా రాకపోవచ్చు. కారణం, భూమిని కౌలుకు ఇచ్చిన రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలుకు ఇచ్చిన భూమి ద్వారా ఇప్పటికే రైతుకు ఆదాయం వస్తోంది కాబట్టి అదనంగా రైతు భరోసా అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల కౌలుకు ఇచ్చిన భూములపై ఈసారి రైతు భరోసా ఉండదు. ఇంకొక విషయం ఏమిటంటే, కొంతమంది రైతులు తాము సాగు చేస్తున్న భూమితో పాటు పక్కన ఉన్న బీడు భూములకు కూడా సాగులో ఉన్నట్లుగా చూపించారు. శాటిలైట్ సర్వే ద్వారా ఈ బీడు భూములు కూడా స్పష్టంగా గుర్తించబడుతున్నాయి. పంటలు లేని భూములు శాటిలైట్ వెంటనే గుర్తిస్తోంది. కాబట్టి అలాంటి భూములకు రైతు భరోసా డబ్బు ఇవ్వరు. ఈసారి కోతలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నిజంగా అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. రైతు భరోసా డబ్బు ఎప్పుడు వస్తుందంటే, సంక్రాంతి సమయంలో ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. జనవరి 13 లేదా 14 తేదీల్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే డబ్బును సిద్ధం చేసింది. శాటిలైట్ సర్వే పూర్తయ్యాక లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేసి వెంటనే డబ్బులు విడుదల చేస్తారు. మొత్తం వ్యవహారం అధికారుల చేతుల్లో ఉంది. వారు పనులు వేగంగా పూర్తి చేస్తే సంక్రాంతికి రైతు భరోసా డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఇస్తోంది. అర్హులైన రైతులు సంక్రాంతికి వచ్చే ఈ డబ్బుతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసుకునేలా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ భూమిని సాగు చేయని వారు అనర్హులు మాత్రం రైతు భరోసా కోసం ఎదురు చూడడం వృధానే. ఈసారి వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బు రాదు. నిజమైన రైతులు మాత్రమే ఈసారి రైతు భరోసా లాభం పొందనున్నారు.